ఈరోజు కథ ఏంటంటే ఒక ఎలుగుబంటి గాడిద మధ్య జరిగిన సంభాషణ. ఈ కథ పేరు ఓడి గెలిచిన గాడిద. అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవి చాలా దట్టమైన చెట్లతో నిండి ఉండేది. ఆ అడవిలో ఒక గాడిద ఒక ఎలుగుబంటి నివసిస్తూ ఉండేది. ఆ రెండు చాలా మంచి మిత్రులు. ఒకరోజు గాడిద ఒక చెట్టు కింద కూర్చుని ఏడుస్తూ ఉంది. అటుగా వస్తున్న ఎలుగుబంటి తన మిత్రుడు అయిన గాడిదని చెట్టు కింద కూర్చొని ఏడవడం చూసి గాడిద దగ్గరికి వచ్చి ఇలా అంది. ఏమిటి మిత్రమా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమి జరిగింది? ఎవరైనా ఏమైనా అన్నారా? ఎలుగుబంటి అడిగిన ప్రశ్నకి గాడిద ఏమీ చెప్పకుండా మౌనంగా ఉంది. అప్పుడు ఎలుగుబంటి ఇలా అంది. నీకు వచ్చిన సమస్యను నాకు చెప్పడం ఇష్టం లేకపోతే వద్దులే మిత్రమా అని తన మిత్రుడు అనడంతో గాడిద తన సమస్య చెప్పడం మొదలుపెట్టింది. మా అమ్మ ఎంతో కష్టపడి నేను విలువిద్యలో మంచి పేరు తెచ్చుకోవాలని నన్ను పాఠశాలకు పంపింది. కానీ నేను ఈ సంవత్సరం జరిగిన పోటీల్లో ఓడిపోయాను. నేను గెలుస్తాను అనుకుని మా అమ్మ నా మీద చాలా నమ్మకం పెట్టుకుంది. నేను పోటీల్లో గెలిచి ఈరోజు బహుమతిని తీసుకుని ఇంటికి వస్తానని ఎదురు చూస్తూ ఉంటుంది అని ఆ గాడిద దిగులుగా ఏడుస్తూ తన మిత్రుడు అయిన ఎలుగుబంటికి చెప్పసాగింది. ఎలుగుబంటి తన మిత్రుడి బాధని తెలుసుకుని ఇలా అంది. బాధపడకు మిత్రమా, నా దగ్గర ఒక ఉపాయం ఉంది. పోయిన సంవత్సరం జరిగిన పోటీల్లో గెలిచిన బహుమతి నా దగ్గర ఉంది. అది తీసుకుని ఈ సంవత్సరం పోటీల్లో నేను గెలిచాను అని చెప్పు. దాంతో మీ అమ్మ చాలా సంతోషిస్తుంది. వెంటనే గాడిద ఇలా అంది. లేదు మిత్రమా, అలా చెయ్యడం నాకు ఇష్టం లేదు. మా అమ్మ నా మీద పూర్తి నమ్మకం పెట్టుకుంది. అలాంటి నమ్మకానికి నేను మోసం చెయ్యలేను. కావాలంటే నేను ఓడిపోయాను అని చెప్పడం గౌరవమైన పని అని గాడిద చెప్పడంతో ఎలుగుబంటి నా మిత్రుడు చాలా గొప్పవాడు, పద్ధతి గలవాడు అని గాడిదని కౌగిలించుకుంది. తన కొడుకు ఇంకా ఇంటికి రాలేదేంటబ్బా అని వెతుక్కుంటూ వచ్చిన గాడిద వాళ్ళ అమ్మ వీళ్ళు మాట్లాడుకుంటున్నదంతా ఒక చెట్టు పక్కన నిలబడి వింటూ ఉంది. అప్పుడు తన కొడుకు పడుతున్న బాధను చూసి బయటకు వచ్చింది. వాళ్ళ అమ్మని చూసిన గాడిద దగ్గరికి వెళ్ళి ఇలా అంది. నన్ను క్షమించమ్మా, నేను గెలవలేకపోయాను. అలా అని నీకు అబద్ధం చెప్పి మోసం చెయ్యలేనమ్మా. అలా అనడంతో తన కొడుకు మంచి బుద్ధిని చూసి గర్వపడింది వాళ్ళ అమ్మ. అప్పుడు గాడిద వాళ్ళమ్మ ఇలా అంది. కుమారా, నువ్వు ఓడిపోయినందుకు నాకు అస్సలు బాధగానే లేదు. ఎందుకంటే నిజం చెప్పినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. పద బాబు, నువ్వు ఇంకోసారి ప్రయత్నించు. విజయం తప్పకుండా లభిస్తుంది అని చెప్పి తన కొడుకుని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. అప్పుడు ఎలుగుబంటి తన మనసులో ఇలా అనుకుంది. నా మిత్రుడు పోటీల్లో ఓడిపోయినా వాళ్ళ అమ్మ ప్రేమను గెలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని అనుకుని ఎలుగుబంటి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మీరు కూడా ఎప్పుడూ నిజమే మాట్లాడాలి, సరేనా? ఈ కథలోని నీతి ఏంటంటే మోసం చెయ్యడం కంటే ఓటమిని అంగీకరించడమే గౌరవమైన పని.